శ్రీ బి లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అందులో ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నిజంగా నా అదృష్టం ఏమో కానీ ఇందిరమ్మ ఇళ్ల మీద మాట్లాడటం, డబుల్ బెడ్ మీద మాట్లాడటం, ఒక ఇంటికి చేదోడుగా ఒక కుటుంబానికి అండగా నిలిచే ఇల్లుకి రావడం అనేది నా మిర్యాలగూడ ప్రజలకి, నాకు అందరికీ ఒక అదృష్టంగా భావిస్తూ, అధ్యక్ష, మా మిర్యాలగూడలో సుమారు 500 డబుల్ బెడ్రూమ్లు కట్టించారు అధ్యక్ష. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. అవి పాడుపడిపోయి డోర్లు కిటికీలు లేకుండా అన్నీ ఆగిపోయి ఉన్నాయి అధ్యక్ష. ఇవి అతి త్వరలో గౌరవ మంత్రివర్యుల ద్వారా వాటిని పూర్తి చేసి వాటికి కావాల్సిన సదుపాయాలు కల్పించేసేసి అతి త్వరలో దాన్ని పేద ప్రజలకు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే అధ్యక్ష, దీనికి అనుబంధంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు అనుబంధంగా మిర్యాలగూడ గత 30 సంవత్సరాల నుంచి, అంటే గ్రామ పంచాయతీ కాడి నుంచి ప్రజెంట్ మున్సిపాలిటీ వరకు వచ్చిన దానికి సందర్భంగా అధ్యక్ష, దీంట్లో మిర్యాలగూడకి ఆయిపట్టు అయిన తాళగడ్డ, బాపూజీ నగరు, ప్రకాష్ నగరు, నందిపాడు, ఏడుకోట్లతండ, రామ్ నగరు, సుందర్ నగరు, ముత్తిరెడ్డికుంట, బంగారుగడ్డ, షాబ్ నగరు, గాంధీ నగరు, వినోబా నగరు, సీతారామపురం, కల్లలవాడ అధ్యక్ష. ఈ 14 మిర్యాలగూడకి ఆయిపట్టు అధ్యక్ష. గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ జీవిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర అది కడుపు కూడా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళు 3-4 ఫ్యామిలీస్ ఉండి 30 సంవత్సరాల నుంచి జీవిస్తుండి కూడా ఒకే గదిలో 3-4 కుటుంబాలు ఉండి రాత్రిపూట బయట తిరిగి పగలపూట ఇళ్లలో కొంతమంది పడుకోవటం, రాత్రిపూట కొంతమంది బయట తిరగటం అధ్యక్ష. నిజంగా ఏ పార్టీ రాజకీయాల్లోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రజలు వచ్చి బయట తిరగాల్సిందే అధ్యక్ష. ఇది అంతా మాస్ ఏరియా అధ్యక్ష. సుమారు ఈ 14 ఏదైతే ఏరియాలు ఉన్నాయో వాటిలలో అక్కడున్న స్థలంతో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వటమా, లేకపోతే ప్రభుత్వ స్థలాలలో ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి ఇవ్వటమా అనేది ప్రభుత్వ దృష్టికి తగిన మంత్రివర్యులు దానికి సమాధానం చెప్పవలసిందిగా. అలాగే అధ్యక్ష, ఈ ఏరియాలలో నివసిస్తున్న వాళ్ళు అక్కడ ప్రజలతోని ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళని ఒప్పించి అక్కడ ఇల్లు కట్టడమా, ఏదైతే ఇక్కడ గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ భూమి పక్కన వెంచర్లు వేసేసి ఆ గవర్నమెంట్ భూములు ఆక్రమించేసి ఆ వెంచర్లు అమ్ముకున్నారు అధ్యక్ష. అలాంటివి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ వాళ్ళకి ఇచ్చే బదులు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఈ కాలనీస్లో వాళ్ళందరికీ, ఈ పేద కుటుంబాలందరికీ ఈ మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ అధ్యక్ష ఈ ఏరియాలో ఎక్కువ ఉండేది. ప్రతి వాళ్ళకి అరెకరం లోపు పొలం, కూడు, వాళ్ళు పాప అన్ని కష్టాలు పని చేసుకొని బతికే వాళ్ళు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు. ఈ ఏరియా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళ తరపున ఇందిరమ్మ ఇళ్ళు మన మంత్రి గారు కొద్దిగా ఆలోచించి వీటన్నిటికీ కొద్దిగా పరిష్కార మార్గం చేసి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తే మనం ఒక ఆదర్శంగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద కుటుంబాలకు అండగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డు, సన్నబియ్యం అనే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా యొక్క ముఖ్య విన్నపం అధ్యక్ష, 14 ఏరియాలలో కనుక ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే మనకు, మన ప్రభుత్వానికి కానీ పేద ప్రజలకు మన అందరికీ అందించినట్టుగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలుస్తూ మంత్రి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు.